గత కొన్నాళ్లుగా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుస్వామిల మధ్య వివాదం నడుస్తుంది. జాతకాల పేరుతో వేణుస్వామి మోసాలు చేస్తున్నారంటూ టీవీ5 డిబేట్లతో స్వామి వారి వ్యవహారాలన్నిటికీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు జర్నలిస్ట్ మూర్తి. అయితే జర్నలిస్ట్ మూర్తి 5 కోట్లు డిమాండ్ చేశారంటూ షాకింగ్ ఆడియోను విడుదల చేశారు వేణుస్వామి దంపతులు. ఈ వీడియోలో తాను జర్నలిస్ట్ మూర్తి వల్ల ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి వచ్చిందని వేణుస్వామి అన్నారు. టీవీ5 మూర్తి ఇంకా కొందరు జర్నలిస్టులు కలిసి తమను 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ సెలబ్రిటీ ఆస్ట్రాలజీ వేణుస్వామి ఆయన భార్య వీణలు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేశారు. వైరల్ అయిన ఆ వీడియోలో టీవీ5 మూర్తి 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంత డబ్బు మా దగ్గర ఎందుకుంటుందని, వాళ్ళు చేసే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదే వీడియోలో కాల్ రికార్డింగ్ను జోడించి టీవీ5 మూర్తితో పాటు ఇతర జర్నలిస్టులపై వారు ఆరోపణలు చేశారు. నన్ను జర్నలిస్ట్ మూర్తి 2017లో మహా టీవీలో ఉన్నప్పటి నుంచి నాపై దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. వాళ్ళు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు. గత 8 నెలల నుంచి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో నాపై దాడులు ప్రారంభించారు. డబ్బులు ఇచ్చి కొంతమంది జ్యోతిష్యులను తీసుకొని వచ్చి నాకు వ్యతిరేకంగా టీవీలో డిబేట్ పెడుతున్నారు. నా గురించి చెడుగా ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి చేస్తున్నారు. ఎంతో మంది కష్టాలను తొలగించిన నన్ను ఆత్మహత్య చేసుకునే స్థితికి నేను వెళ్లడం జరిగింది. నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. గత 8 నెలలుగా నేను దాదాపు 15 కేజీలు బరువు తగ్గిపోయాను. దీనంతటికి కారణం ఏంటో మీరే చూడండి అంటూ ఓ ఆడియో రిలీజ్ చేశారు వేణుస్వామి దంపతులు. అయితే అమర్ అనే వ్యక్తితో జర్నలిస్ట్ మూర్తి 5 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వేణుస్వామి భార్య వీణావాణి సంభాషణ అందులో ఉంది. అమర్ అనే వ్యక్తి జర్నలిస్ట్ మూర్తి అనుచరుడిగా అని ఆడియో బయటలో చూపించారు. 5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అమర్? 5 కోట్లు ఇవ్వలేమని వీణావాణి అంటుంటే వాళ్ళంతా అడుగుతున్నారు, నువ్వు ఎంత ఇవ్వగలవో చెప్పు అని అమర్ అంటున్నాడు. అది కాదు అమర్, 5 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు. వేణుస్వామి గారు కూడా నమ్మాలి కదా, అంత అమౌంట్ ఏ లెక్కల్లో అడిగారు అని నేను వివరణ ఇవ్వలేదు. ఆయన నా మాటని నమ్మరు. ఆ ఫిగర్ వినగానే నా మైండ్ బ్లాక్ అయింది. దీన్ని ఏం చేద్దాం? ఆయన దగ్గర 5 కోట్లయితే లేవు. ఇది కాకుండా వేరే ఆప్షన్ ఏం లేదా అంటూ కొంతమంది ప్రముఖ జర్నలిస్టుల పేర్లు కూడా అందులో వినిపించారు వారిద్దరు. సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాలు చెప్పి విమర్శల పాలైన వేణుస్వామిపై మహిళా కమిషన్లో కేసు నమోదైంది. గతంలో నాగచైతన్య సమంతలు విడిపోతారని జాతకం చెప్పి హాట్ టాపిక్ అయిన వేణుస్వామి ఇటీవల నాగచైతన్య శోభిత ధూళిపాల ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా జాతకం చెప్పాడు. వీళ్ళు కూడా విడిపోతారని, ఓ అమ్మాయి కారణంగా వీళ్ళు కూడా విడాకులు తీసుకుంటారంటూ జాతకం చెప్పారు. ఇలా సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాలు చెప్తున్న వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ను ఆశ్రయించారు కొంతమంది సినిమా జర్నలిస్టులు. అలాగే తాను బ్లాక్మెయిల్కి పాల్పడినట్లుగా వారు చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని, వారు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని మూర్తి డిమాండ్ చేస్తున్నారు. తాను ఎప్పుడూ కూడా ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదని, తనకు అవసరం లేదని మూర్తి చెప్పుకొచ్చారు. గతంలో తాను ఆయన వికృత చేష్టలు, అబద్ధపు జ్యోతిష్యాల గురించి బయట పెట్టడం వల్లే ఇప్పుడు తన గురించి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడంటూ మూర్తి చెప్పుకొచ్చాడు. ఇటీవల నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ తర్వాత వేణుస్వామి వదిలిన వీడియో పెద్ద దుమారమే రేపింది. నాగచైతన్య శోభితల జాతకాన్ని విశ్లేషిస్తూ వేణుస్వామి షేర్ చేసిన వీడియో మీద చర్చలు జరిగాయి. ఈ విషయం మీద జర్నలిస్ట్ సంఘాలు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. వారు చేసిన ఫిర్యాదు మేరకు వేణుస్వామికి నోటీసులు కూడా వచ్చాయన్న సంగతి తెలిసింది. అయితే వేణుస్వామి మీద ఇలా జర్నలిస్ట్ సంఘాలు ఫిర్యాదు చేయడం మీద అతని భార్య వీణ శ్రీవాణి మండిపడ్డారు. వీళ్ళ సంభాషణలో వినిపించిన పేర్లు చూస్తే మొన్న వేణుస్వామిపై మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరెవరు ప్రముఖ జర్నలిస్టులు అయితే వెళ్లారో వాళ్ళ పేర్లు పండికొట్టుకొని పలకడానికి బట్టి చూస్తుంటే ఇదేదో కావాలని చేసినట్టు అనిపిస్తుంది. పదే 5 కోట్ల ఫిగర్ని ప్రస్తావించడం, జర్నలిస్టుల పేర్లు కావాలని పలకడాన్ని బట్టి చూస్తే ఇది రివెంజ్ డ్రామా లాగానే అనిపిస్తుంది. ఇక ఈ ఆరోపణల మీద టీవీ5 మూర్తి రియాక్ట్ అయ్యారు. వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ టీవీ5 లైవ్ షోలో ప్రకటించారు. అంతేకాకుండా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి వేణుస్వామి, వీణలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసు ఫిర్యాదు చేశారు. తాను చేయని నేరాన్ని తనపై ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన నిజాయితీని కించపరచడంతో పాటు చిత్తశుద్ధిని ప్రశ్నించే విధంగా వారు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు టీవీ5 మూర్తి.